ఈరోజైతే ఒరిస్సాలో ఉత్కల్ దివాస్ ఇంకా ఎంసీఎల్ ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. దానికోసమే వెళ్తున్నాం అనమాట. మా క్యాంపస్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరం వెళ్తే ఇంకొక క్యాంపస్ ఉంటుంది, ఆనంద్ విహార్ అని చెప్పేసి. ఇక్కడ ఆనంద విహార్లో వచ్చేసి ఎగ్జిక్యూటివ్స్ ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఉంటారు. ఇంకా అక్కడ పెద్ద గ్రౌండ్ కూడా ఉండిద్ది అనమాట. మా క్యాంపస్లో కూడా ఉండిద్ది, బట్ కాకపోతే ఇది ప్రోగ్రామ్స్కి కరెక్ట్ ప్లేస్ అన్నట్టు ఈ గ్రౌండ్ వచ్చేసి. ఇక అందుకని చెప్పేసి ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఇంకా ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. ఇంకా ఎంసీఎల్ అయితే ఈ ఉత్కల్ దివాస్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి స్కూల్స్, కాలేజెస్ మీరు ఎక్కడన్నా చూడండి ఉత్కల్ దివాస్ అంటే మనం చెప్తాం కదా ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఇంకా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి, అలాగే వీళ్ళు ఒడిశా ఫార్మేషన్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. అది కూడా ఎంసీఎల్ చేస్తుంది. ఎందుకంటే ఎంసీఎల్ కంపెనీ చాలా మంచిగా, అంటే కోల్ మైన్స్ కదా, వీళ్ళకి కొంచెం ఫండ్స్ బాగుంటాయి, ఇక అన్నిటిలోనూ వీళ్ళు కొంచెం హై ఉంటారు అన్నట్టు. ఇక అందువల్ల ఈ కంపెనీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది. ఇంకా లోపలికి వచ్చేసాము. లోపల చాలా స్టాల్స్ పెట్టారు, ఫుడ్ స్టాల్స్. ఇక ఒకసారి తిరుగుదాము అని చెప్పేసి మేమైతే 6 o'clockకే వచ్చేసాము ఈరోజైతే. ఇది వచ్చేసి కాటన్ క్యాండీ తయారు చేస్తారు కదా, అదనమాట మిషన్. ఆ మధ్యలో ఉన్న హోల్లో షుగర్ పోస్తే కాటన్ క్యాండీ రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఇంకా ఆంటీ అంకుల్ అయితే స్టాల్ లేదనుకుంటా వీళ్ళిద్దరికి, పాపం మామూలుగా గ్రౌండ్లోనే కూర్చొని న్యూడిల్స్ తయారు చేస్తున్నారు. ఇంకా గోబీ నూడిల్స్ ఏదో తయారు చేస్తున్నారు మొత్తానికి. కాకపోతే పాపం చాలా కష్టపడుతున్నారు అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి మా పిల్లలు వచ్చేసి ట్రాంపలైన్ ఫ్రీగా ఎక్కి ఎగురుతున్నారనమాట. పక్కన ఇంకో బొడ్డోడు కూడా ఉన్నాడు. వాడిని ఎంత కేర్ చేస్తున్నారంటే, నిజం చెప్పాలంటే మా పిల్లలతో ఎవరున్నా సరే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు, అంత బాగా కేర్ చేస్తారు. ఫైనల్లీ తమ్ముడైతే కాటన్ క్యాండీ రెడీ చేసేసాడు. ఇదిగో షుగర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అందుకే పిల్లలకి కొనివ్వాలంటే కొంచెం భయం వేస్తుంది. మీరు కూడా కొనిచ్చేటప్పుడు కొంచెం ఆలోచించుకొని కొనివ్వండి. ఏ ఫుడ్లో ఏం కల్తీ కలుపుతున్నారో తెలియట్లేదు. అందుకోసం అని చెప్పేసి బయట ఏదన్నా కొనేటప్పుడు కొంచెం ఆలోచించుకొని కొంటాం మేమైతే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అసలు ఇది కూడా పర్మిట్ చేయడనమాట. కాకపోతే నేనుంటే కొంచెం వీళ్ళకి లీనియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక అందుకని చెప్పేసి నేను కొనిచ్చాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ సోడా హబ్ ఉందనమాట. దీనికి ఒక మెమరీ కూడా ఉంది నాకు. నేను బీటెక్లో ఉన్నప్పుడు, బీటెక్ కాదు ఎంటెక్ హైదరాబాద్లో చదివేటప్పుడు, ఇంకా కాలేజ్ బంక్ కొట్టి వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి బిర్యానీ తిని తర్వాతకి సోడా తాగి హాస్టల్కి వెళ్ళిపోయేది అనమాట. అందుకే నాకు కూడా కొంచెం తాగాలనిపించింది, అలాగే వాళ్ళకు కూడా అందుకే కొనిచ్చాను. ఇంకా ఈ ఫుడ్ స్టాల్స్లో ఏంటంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదేంటంటే సగ్గుబియ్యం పాపడ్స్ అనమాట. ఇవి లాస్ట్ టైం నేను సూపర్ మార్కెట్లో కొన్నాను, కొంచెం బాగున్నాయి. ఇంకా అందుకే ఇక్కడ కూడా కనబడేసరికి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా దానికి తోడు ఇంకా ఏవేవో కొన్ని కొనేసుకొని స్నాక్స్. పిల్లలు ఏడుస్తారు కదా మధ్యలో, ప్రోగ్రామ్ మధ్యలో, జనం మధ్యలో బయటికి పొద్దు పొద్దు దాకా రావాలంటే కష్టమని కొన్ని స్నాక్స్ కూడా కొనుక్కున్నాము. ఇంకా న్యూడిల్స్ అయితే ఎక్కడ చూసినా న్యూడిల్సే. ఇంకా తర్వాత వచ్చి ఇదైతే ఫారెస్ట్ హనీ అట, చాలా బాగుంది, టేస్ట్ నేను చేశాను. తర్వాతకి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఒక కేజీ వచ్చేసి 950 రూపీస్ అని చెప్పి చెప్తున్నాడు. అమ్మో చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది. కాకపోతే డిస్కౌంట్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఒక 20% ఉంది, ఇంకా 40% అట్లా. ఇంక ఇదైతే ఒడియాలో ఫేమస్ అని చెప్పాలి. 24/7 ఎవరి నోట్లో చూసినా ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా చూస్తే చెప్పేసేయచ్చు అనమాట, వీళ్ళు ఒడియాకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. అంత ఘోరంగా తింటారు వీళ్ళు పాన్ అయితే ఇక్కడ. ఇంక ఇక్కడైతే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. పిల్లలు వచ్చిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ ఏమో తర్వాత సంగతి, కానీ ముందు తినేద్దాం అన్నట్టు ఎక్కడ చూసినా జనాలు ఫుడ్ స్టాల్స్ మీదే పడుతున్నారు. ఇక్కడైతే పునుగులు, బజ్జీలు, ఇంకా పావు బజ్జీ, వడ, ఇంకా ఏవో చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎంతైనా సరే మన సైడ్తో పోల్చుకుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ మా బుడ్డోడు కనిపించాడు కదా, వీడినైతే మా పాప కింద పడేసింది. పాపం బాగా డొల్లు పుచ్చికాయ డొల్లినట్టు డొల్లాడు అనమాట. వాడు మొహం అంతా రెడ్గా అయిపోయింది. ఇంకా తర్వాత మా పాప చూడండి ఒకటే ఏడుస్తుంది ఘోరంగా. వాడు ఏడ్చాడు చాలాసేపు. వాళ్ళమ్మ బాగా హట్ అయింది. ఇంకెవరి పిల్లలనైనా పడేస్తే ఇంకా ఖచ్చితంగా హట్ అవుతారు కదా. ఇంకా అందుకని చెప్పేసి నేనే తిని కొంచెం కసిరిచ్చాను. ఇంకా అందుకని కూల్ చేద్దామని చెప్పేసి బద్దలు ఆడుతాను. బాబుని ఎత్తుకోవద్దు అని చెప్పేసరికి మస్తు ఏడుస్తుంది పాపం. ఇంకా నాకు కూడా బాధ అనిపించింది. ఎవరికైనా వాళ్ళ పిల్లల్ని పడేస్తే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా. కాకపోతే తిను చాలా కేరింగ్గా ఉంటుంది. బట్ కానీ ప్రోగ్రామ్స్ వీటన్నిటిని చూసి ఎగ్జైట్ అయిపోయి ఇంక బాబుని మర్చిపోయింది, కుర్చీలో పెట్టేసి వదిలేసింది. వాడేం ముందుకు దూకేశాడు అనమాట. ఇంకా అలా పడిపోయాడు.
ఇంకా తర్వాతకి ఇంకా వీళ్ళని కూల్ చేద్దామని చెప్పేసి ఇంకా పాపం ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని తీసుకొచ్చాను. తను మూడ్ చేంజ్ చేద్దామని కొంచెం ఐస్ క్రీమ్ ఇప్పించేసి తర్వాతకి ఇదిగో ఈ మోయిటా దగ్గరకు తీసుకొచ్చాను. ఇది మోయిటానో కాదో కూడా నాకు తెలియదు, కాకపోతే ఐస్ వేసి దాంట్లో వెరైటీ కలర్స్ మిక్స్ చేసేసి ఇంకా ట్రూటీ ఫ్రూటీ అని ఇంకా ఏవో చాలా మిక్స్ చేసి ఇస్తున్నాడు. అందులో ఆరెంజ్ ఫ్లేవర్ ఇంకా అన్ని ఆల్ మిక్స్ చేసిన ఫ్లేవర్స్ ఉంది ఒకటి. ఆ రెండు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మేము టేస్ట్ చేసాము. ఇంకా మిగతా అయితే తెలియదు. లెమన్ అయితే కొంచెం పుల్లగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ బండి చుట్టూ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అసలు మాకు అది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని చెప్పేసి. అందుకే అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేసాము ఆల్మోస్ట్. కాకపోతే గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా, అది బాగుంటుంది. బట్ కాకపోతే వాడి దగ్గర గ్రీన్ యాపిల్ లేదని చెప్పాడు. ఇంకా గ్రేప్ అని ఇంకా ఏవో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ కాకపోతే నేను ట్రై చేసింది మాత్రం ఆరెంజ్ ఇంకా మిక్స్డ్. ఈ రెండు చాలా బాగున్నాయి. మీకు ఎప్పుడైనా కనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. అలా అని బయట ఫుడ్ తినమని నేనేమి సజెస్ట్ చేయను. మీకు నచ్చితే ట్రై చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇంక ఇది వచ్చేసి ఆమ్లా క్యాండీ అనుకుంటా, అది వేస్తున్నాడు. అంటే స్వీట్నెస్ కోసం ఇంకా కొంచెం పులుపు కూడా తగులుతుంది కదా. ఇంకా ఫైనల్లీ ట్రూటీ ఫ్రూటీ తోటి ఇంకా డ్రెస్సింగ్ చేసేసి ఇంకా ఫైనల్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆమె ఒడిస్సీ సింగర్ అనమాట, సీమ పాండా అని చెప్పేసి. చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు చెప్పాలంటే ఆమె సింగింగ్ కోసం అని చెప్పేసి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆ సీమ పాండా అని చెప్పేసి. ఒక 100 సార్లు అనౌన్స్ చేసి ఉంటారు. ఇంక తర్వాత ఫైనల్లీ ఆమె వచ్చింది. ఇంకా కాకపోతే మాకేంటంటే ఈ సౌండ్కి బాగా తలనొప్పి వస్తుంది. ఇంకా అందుకని చెప్పి వెళ్దామని చెప్పేసి నేనే మా హస్బెండ్కి కాల్ చేసి బయట చిన్న వీడియో తీసాడు. ఇంకా దాన్ని కూడా నేను యాడ్ చేశాను అనమాట. మా పాప మూడు ఇప్పటికీ సరిగా అవ్వలేదు. मैं आपको बता दूं, हमारे समस्त पूर्व अध्यक्ष प्रबंध निदेशकों का हम काफी मनोरम दृश्य, काफी अच्छा दृश्य नजर आता है जब कोई पारंपरिक रीति रिवाजों के साथ अतिथियों को स्वागत करता है। और जब हमारे सीएमडी सर आदरणीय उदयानंद टावले साहब और जागृति महिला मंडल के अध्यक्ष आदरणीय सुवर्णा टावले भाभी जी, हमारे समस्त अतिथि जनों को लेकर, हमारे समस्त पूर्व सीएमडी सर लोगों को और पूर्व जागृति महिला मंडल के अध्यक्षाओं को लेकर